ఫ్రెండ్స్ ఏలూరు నేరెళ్ళ హోండా షోరూంలో ప్రెజెంట్ యాక్టివా స్కూటీస్ పైన ఆఫర్స్ అనే ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. మీలో ఎవరికైనా హోండా కంపెనీలో బైక్స్ కానీ స్కూటీస్ కానీ కావాలనుకుంటే ఒకసారి నేరెళ్ళ హోండా షోరూమ్ని విజిట్ చేయండి. షోరూమ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదే ఆల్ న్యూ 2025 హోండా షైన్ 125 డిస్క్ మోడల్. ఈ 2025 మోడల్లో హోండా వాళ్ళు యూస్ఫుల్ అప్డేట్స్ ఈ షైన్ 125లో చేశారు. సో అప్డేట్స్ గురించి, ఈ బైక్ ఫీచర్స్ గురించి, ప్రైస్ గురించి టోటల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కొత్తది 2025 మోడల్లో హోండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బ్లూ కలర్, కానీ దూరం నుండి చూస్తుంటే బ్లాక్ లా అనిపిస్తుంది. సో రియాలిటీలో కలర్ అనేది బాగుంది. పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా మోడల్స్ వైజ్ డ్రమ్ అండ్ డిస్క్ మోడల్స్ రెండు ఉన్నాయి. నేను రివ్యూ చేసింది మాత్రం డిస్క్ మోడలే. షైన్ 125 ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, నో చేంజెస్, సేమ్ అదే హాలోజన్ హెడ్లైట్ సెటప్ను యూజ్ చేశారు. ఎల్ఈడి కాదు. పైన క్రోమ్ డీటెయిల్ చూడొచ్చు. ఇక్కడ మధ్యలో హోండా అని చెప్పి మెన్షన్ చేశారు. సైడ్స్ కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. ఓవరాల్గా డిజైన్ వైజ్ చూడటానికి బాగుంది హెడ్లైట్ డిజైన్. ఇంకా సిగ్నల్ లైట్స్ స్టిల్ బల్బే ఉన్నాయి. హజర్ లైట్ ఫీచర్ కూడా ఇవ్వట్లేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్లో ఫైబర్ మడ్గార్డే ఉంది. ఫ్రంట్ 80/100 18 నుంచి ట్యూబ్లెస్ టైన్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ టైప్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంది. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్ ఉంది. నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. ఎలాంటి ఏబిఎస్ ఉండదు, ఓన్లీ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్ బ్రేకింగ్ ఉంటుంది. సో మీరు తీసుకుంటే ఈ షైన్ 125లో డిస్క్ మోడల్ తీసుకోండి, డ్రమ్ మోడల్ తీసుకోవద్దు. ఇది నా పర్సనల్ సజెషన్. డ్రమ్ బ్రేక్ తో కంపేర్ చేసుకుంటే డిస్క్ బ్రేక్ లోనే మోర్ ఎఫెక్టివ్ బ్రేకింగ్ ఉంటుంది కాబట్టి మీరు డిస్క్ మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీటి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది గుడ్ థింగ్ అనమాట. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ 25 షైన్ 125లో బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. సేమ్ ఇదే కన్సోల్ ఓల్డ్ SP 125లో చూడొచ్చు. ఈ కన్సోల్లో బ్లూటూత్ అండ్ నావిగేషన్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేవు. జస్ట్ రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, టైం ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, సర్వీస్ రిమైండర్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఫ్యూల్ రేంజ్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది. ఇంకా కన్సోల్ పైన ఎకో ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. సో ఓల్డ్ స్పీడోమీటర్తో కంపేర్ చేసుకుంటే ఈ 25 మోడల్లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. నెక్స్ట్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీ డిజైనే. ఇంకా సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్ లో చూడటానికి ఎలా ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లాక్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. కొత్తగా ఇందులోనే ఇన్బిల్ట్ గా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ స్విచెస్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్ గా ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే ఇచ్చారు. ఇంకా SP 125లోను హోండా యాక్టివా స్కూటీలోను ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో ఆ మిర్రర్స్ ని షైన్ 125లో కూడా క్యారీ అవుట్ చేశారు. ట్యాంక్ పైన హోండా అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో క్రోమ్ ఫినిషింగ్ లో మెన్షన్ చేశారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. అలానే గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు సిల్వర్ కలర్ లో. ఇంకా సీట్ కంఫర్ట్ వైజ్ ఈ బైక్ లో మంచి సీట్ కంఫర్ట్ ఉంటుంది. సింగిల్ లాంగ్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ పర్పస్ గా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే సీట్ గ్యాబ్రేల్ కూడా హోల్డ్ చేయడానికి పిలియన్ కి కంఫర్టబుల్ గానే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ షైన్ 125లో కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. ఈ టేల్ లైట్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి కాదు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 123.94cc BS6 SI ఇంజిన్ ఈ బైక్ లో యూజ్ చేశారు. పవర్ ఏమో 10.59 bhpను, టార్క్ 11 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. అలానే ఈ బైక్ ఇంజిన్ లో ESP టెక్నాలజీ ఉంది, ఎన్హాన్సర్ స్మార్ట్ పవర్ అని. సో మనం బైక్ ని రైడ్ చేసేటప్పుడు పవర్ అనేది బెటర్ గా ఫీల్ అవడానికి టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది, ఇది మీకు తెలిసిందే. బైక్ ను సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ లేకుండా స్టార్ట్ అవుతుంది. అలానే కొత్తగా ఈ 25 మోడల్లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ను కూడా యాడ్ చేశారు. ఇదేంటంటే ట్రాఫిక్ కండిషన్ లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ షైన్ 125 ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు రెగ్యులర్ లైఫ్ లో డైలీ కమ్యూటింగ్ కానీ మినిమల్ లాంగ్ రైడ్స్ కానీ సరిపోతుంది. ఎప్పుడైతే మీరు SP 125తో కంపేర్ చేసుకుంటారో SP 125 మీకు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. SP 125లోను ఈ షైన్ లోను సేమ్ ఇంజిన్ ఉంటుంది, కానీ SP 125 డిజైన్ అనేది స్పోర్టియర్ గా ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ గా SP 125లో ఉంటుంది. ఓవరాల్ గా ఈ షైన్ 125 ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్ లో బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
నెక్స్ట్ ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని యూజ్ చేశారు. రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. పిలియన్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. లేడీస్కి ఐరన్ సైజ్ స్టఫ్ ఫుట్ రెస్ట్ ఉంది. శారీ గార్డ్ మాత్రం ప్లాస్టిక్ని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ని ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్కి తగ్గట్టు కావాలంటే. నెక్స్ట్ ఈ బైక్లో క్లోజ్డ్ చైన్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. పైన క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ని ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. అలానే బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ని యూజ్ చేశారు. నెక్స్ట్ అలైవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా బాగున్నాయి. ఇంకా ఈ బైక్లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. ఇలా 2 కేబుల్స్ ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అనేది బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 90/90 18 ఇంచ్ టైర్ని ఇచ్చారు. బ్యాక్ సైడ్ అట్లీస్ట్ 100 సెక్షన్ టైర్ని ఇచ్చుంటే ఇంకా బాగుండేది గ్రిప్ అనేది. సో చూద్దాం ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారేమో అని. నెక్స్ట్ ఈ బైక్లో కొత్తగా టైప్ సి ఛార్జింగ్ సాకెట్ని ఇచ్చారు. బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 114 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 162mm ఇచ్చారు. సీట్ హైట్ 791mm ఉంది. చాసిస్ వైజ్ డైమండ్ చాసిస్ని ఈ బైక్లో యూజ్ చేశారు. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 65 మైలేజ్ని ఈ బైక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ షోరూమ్ వాళ్ళు నాకు చెప్పలేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,850 రూపీస్ ఉంది. నేను నెట్లో ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేస్తే 1,15,000 వరకు ఉంది. సో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ వైజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం షోరూమ్ నెంబర్ స్టార్టింగ్లో ప్రొవైడ్ చేశారు కదా, ఒకసారి కాల్ చేయండి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రైస్ చెప్తారు మీకు. ఇంకా హోండా షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. అలానే బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. రీసేల్ వాల్యూ కూడా పర్లేదు, మంచి రీసేల్ వాల్యూ షైన్ 125 ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 మోడల్ అయిన షైన్ 125 డిస్క్ మోడల్ గురించి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ కంఫర్ట్ అనేది బాగుండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, డీసెంట్ ఫీచర్స్తో మంచి లుక్స్ ఉన్న ఒక బైక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ షైన్ 125ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అప్డేట్స్ కూడా మంచి అప్డేట్స్ చేశారు. సో నేను ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.